హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఇప్పుడు పోట్రీ టౌన్కి వెళ్తున్నాం. ఆల్రెడీ నిర్మలారెడ్డి వరల్డ్ అనే ఛానల్లో మేకింగ్ వీడియో పెట్టాను. కానీ ఇంకా ప్రాసెస్ మిగతా ఎలా డ్రై చేస్తారు, ఎలా కాలుస్తారు, మొత్తం కంప్లీట్ ప్రాసెస్ నేను మీతో షేర్ చేయాలని ఈ వీడియో కూడా దాని కంటిన్యూవేషన్ ఇది. ఎందుకంటే ఆ వీడియో చాలా లెంతీ అయిపోయింది, అందువల్ల నేను ఇంకొక వీడియో చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు మనం పోట్రీ టౌన్ వెళ్ళే దారిలో ఉన్నాం. సో అక్కడికి వెళ్ళాక వాళ్ళు ఎలా చేస్తారు ఏంటి అనేది చూసేద్దాం. వచ్చేయండి మీరు కూడా నాతో పాటు. ఫ్రెండ్స్, మీరు జీరో ఇన్వెస్ట్మెంట్తో ఎర్న్ చేయాలనుకుంటున్నారా? స్టూడెంట్స్ నుంచి హౌస్ వైఫ్ వరకు అందరూ కూడా ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు, మీరు మీషో యాప్ ద్వారా ఎర్న్ చేయొచ్చు. అది ఎలా అంటారా, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. సో ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా అందులో ఉన్న అన్ని ఐటమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. దాన్ని మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఇన్ కేస్ వాళ్ళకైనా కావాలంటే మీరు మీ మార్జిన్ యాడ్ చేసుకొని వాళ్ళకి ఫార్వర్డ్ చేయొచ్చు. తర్వాత దీనికి సంబంధించిన ట్రాకింగ్ డీటెయిల్స్ అన్నీ కూడా మీషో యాప్లో ఉంటుంది. సో అది మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఇంకెందుకు ఆలస్యం, ఈ రోజు నుంచే మీ బిజినెస్ స్టార్ట్ చేయండి మీషో యాప్ డౌన్లోడ్ చేసుకొని. வெறும் களிமண்ணாங்க, அது ஏதோ கெமிக்கல் எதுவும் கிடையாது. இந்த మొత్తానికి ఫైనల్ గా మట్టి అంతా మిషన్లో వేసేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది అనమాట. సో ఇక్కడ చేస్తున్నాడు. ఈ బెంగళూరులో పోట్రీ టౌన్ దగ్గర వీళ్ళు చేస్తూ ఉంటారు. కొంతమంది డైలీ వేజెస్ లాగా కూడా రోజుకి ఇన్ని ఇలాంటి చిన్న చిన్న పార్ట్స్ చేయాలని కూడా ఉంటుందంట. సో లేదా పీస్ లెక్కన వాళ్ళు ప్రైజ్ ఇస్తూ ఉంటారంట కొంతమందికి. ఇక్కడ ఎక్కువగా ఇవే చేస్తున్నారు. గవర్నమెంట్ వీళ్ళకి ఇక్కడ జీవనోపాధి కల్పించినట్లు వాళ్ళకి ప్లేసెస్ కూడా ఇచ్చి వాళ్ళకి రా మెటీరియల్ కూడా కొంచెం ఏర్పాటు చేస్తుందంట. ఫస్ట్ బంకమట్టి తెచ్చుకొని దాన్ని నీళ్లు పోసి బాగా కలిపి తర్వాత మిషన్లో వేస్తే సాఫ్ట్గా వస్తుంది. చూడండి, వాళ్ళ అబ్బాయి చేశాడంట. ఎంత బాగా చేశాడు. ఏం షేప్, ఎందుకు ఇది సోఫా ఏమని చేశాడు ఏమో ఐడియా తెలియదంటే, కానీ నాకెందుకో సోఫా లాగా, కానీ బాగుంది కదా చూసేందుకు. సో ఈ పిక్ చూసారు కదా, ఈ పీస్ చూసారు కదా, మీకు ఆ అబ్బాయి బ్రెయిన్లో ఏముంది, అది ఏ షేప్ లాగా అనిపిస్తుంది అనేది చెప్పండి. నేను చెప్పాను కదా మిషన్. సో ఆ మిషన్లో వేసిన తర్వాత మనకు ఈ విధంగా సాఫ్ట్గా వస్తుంది. ఆ సాఫ్ట్గా వచ్చిన దాన్ని వాళ్ళు షేప్ లాగా ఎలాంటి షేప్ కావాలో అలాంటి షేప్ మిషన్లో తయారు. మేము చిన్నప్పుడు చిన్న చిన్న బొమ్మలు చేసుకునేవాళ్ళం. ఇట్లా బంకమట్టి తెచ్చి బాగా కలిపి చిన్న చిన్న బుడ్డీలు, నాకు బాగా జ్ఞాపకం, చిన్న బుడ్డీలు ఇట్లా చేసుకునేవాళ్ళం. ఈ బంకమట్టి చూస్తే అదే గుర్తొస్తుంది. తర్వాత వీటికి మన ఇంట్లో ఇది ఉంటుంది కదా ఎర్రమట్టి, దాన్ని పూసేవాళ్ళం. ఇట్లా రకరకాల షేపులు చేసుకునేవాళ్ళం అనమాట. కానీ ఇప్పుడు ఏదో షేప్ చేద్దామంటే ఏదో వచ్చేసింది. మొత్తానికి వాళ్ళ అబ్బాయికి ఉన్న టాలెంట్ కూడా నాకు లేదనమాట. జింగిరి బింగిరి ప్లాన్ చేశా పాటు. దీంట్లో కాల్చుకుంటారు. ఎందుకు మట్టి జల్లించేదానిక, ఇది మట్టి జల్లించేదానికి. మన ఇంట్లో కూడా ఉన్నాయి బియ్యం జల్లించే జల్లెడిది. అంత స్మూత్ గా ఉండాలి, రాయి ఉండకూడదు. ఓకే ఓకే. ఇవి కాల్చేదానిక వేసిన సెగ వస్తుంది లైట్ గా. వచ్చి రెండో స్టేజ్ అనమాట. మనం దగ్గర ఫస్ట్ స్టేజ్ కొంచెం వాటర్ మిక్స్ చేసి తర్వాత మిషన్లో వేస్తారు అనమాట. తర్వాత ఇక్కడ నల్లకొండలు ఫస్ట్ మట్టి వచ్చిన తర్వాత ఇక్కడ మనం రైట్ సైడ్ చూస్తుంది మట్టి కొద్దిగా వాటర్ కలిపి అలాగే ఉంచేస్తారు. తర్వాత మిషన్లో వేస్తే అది సాఫ్ట్గా చేస్తుంది. ఇప్పుడు మనం ఇంకా లోపల ఏమేమి ఉన్నాయని చూద్దాం. ఇది నార్మల్గా కొంతమంది దీపాలు పెట్టి ఆరకుండా చేసేదానికన్నమాట. ఇది చుట్టూ హోల్ కవర్ చేసి మధ్యలో హోల్ ఉంటుంది. అప్పుడు మనకు ఏదైనా బయట కడపల దగ్గర అలా దీపాలు పెట్టినప్పుడు ఆరకుండా ఉంటుంది. ఇగో మనకు ఎదురుగా కనిపిస్తున్నాయి కదా, ఇవి నల్లకొండలు. ఈ నల్లకొండలు చేయాలంటే ఏంటంటే మనం
సో మనం యాక్చువల్గా ఇది వచ్చి హ్యాండ్మేడ్. మనం ఇట్లాంటివి ఏదైనా కొనాలంటే ఇట్లా సౌండ్ అనమాట, సౌండ్లో డిఫరెన్స్ వస్తుంది అది ఓడ్గా ఉంటే. తర్వాత ఇది మనం బ్లాక్గా మనకి ఇట్లా రావాలంటే వాళ్ళు ఇందాక మంట పెట్టారు కదా, మంట పెట్టేటప్పుడు ఏంటంటే ఫుల్గా కవర్ చేసేసినప్పుడు ఇది బ్లాక్గా వస్తాయి, లేదా ఓపెన్గా ఆ పొగంతా ఓపెన్గా వదిలేసినప్పుడు అయితే రెడ్గా వస్తాయంట. కానీ ఇవైతే న్యాచురల్, ఏ కెమికల్స్ లేకుండా చేసినవి. మీరు గమనించిన స్ట్రెంత్ కూడా చాలా ఎక్కువ అనమాట దీనికి, ఆ రెడ్ దానికంటే కూడా ఇది హ్యాండ్మేడ్వి. ఇంకా మనం కెమికల్స్ మిక్స్ చేసిన పార్ట్స్ చూసినట్లయితే చూసేదానికి చాలా బాగుంటాయి, కానీ ఇవి న్యాచురల్ అయితే ఈ విధంగా ఉంటాయి అన్నమాట. అంటే అంత మనకు ఇక్కడ ఫినిషింగ్ అయితే అంత నీట్గా అయితే ఉండదు, కాకపోతే ఇవి న్యాచురల్. I wanna be the best in the game, invest in my name, check no restraints, I'm obsessed with the pain. I ingest, I retain, assess and I change, possessed by the thought I'll be free one day from society's restraints. Money, clout and fame, a disease, a plague. We all love to hate, have to play the game, have to make a name. All our insecurities are on display. This is war with the enemy, think that it was meant to be. Living in a time where disease is on every screen. I won't let them fester me, I know most are festering. Negativity is a plague for the mentally weak. No. చిన్న చిన్న పార్ట్స్ చేసుకొని అంటే ఐస్ క్రీమ్ కోసం తయారు చేస్తారు ఇట్లాంటి పార్ట్స్. ఇవన్నీ కూడా ఒక కామన్గా అందరికీ ఇలాంటి పాయింట్ ఉంటుందన్నమాట. ఆ పాయింట్లో వాళ్ళు అందరూ కూడా ఒక్కొక్కరుగా కాల్చుకుంటారు. కాకపోతే నేను ఇందాక చెప్పినట్టు పొగ ఓపెన్గా వదిలితే ఎర్రగా ఉంటాయి, పొగ బయట పోకుండా క్లోజ్ చేస్తే నల్లగా ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూడండి పెద్ద పెద్ద పొయ్యిల్లాగా ఉన్నాయి, రౌండ్గా బ్రిక్స్తో కట్టి కింద మంట పెడుతున్నారు. సో ఆ మంటకి అవన్నీ కూడా బాగా కాలుతున్నాయి. ఫస్ట్ బాగా డ్రై చేసి బాగా కాలిన తర్వాత అవి బయట తీస్తారు. ఇంకోటి ఏంటంటే బాగా కాలకుండా ఉంటే తొందరగా పగిలిపోతాయంట. సో సౌండ్ కూడా ఇందాక మనం విన్నట్టు అలా వస్తుందంట. ఇక్కడ చూసారు కదా ఈ విధంగా ఉంది మొత్తం కూడా, పైన చూసారా కాలుతూ ఉన్నాయి చిన్న చిన్న పార్ట్స్. అదేవిధంగా ఏదైనా ప్రొసీజర్ ఇదే, కాకపోతే మనం ఇప్పుడు చూస్తున్నది చిన్న పార్ట్స్ చూస్తున్నాం. ఇదంతా కూడా గవర్నమెంట్ స్థలం, ఎవరిది కూడా ఓన్ కాదు. గవర్నమెంట్ వీళ్ళకి వీళ్ళ బ్రతుకు తెరువు కోసం కేటాయించిన వసతి కాదు ఉపాధిలాగా. ఇది చూడండి ఎంత బాగుందో, అది పెరుగు కప్పు. తర్వాత చిన్న చిన్న పార్ట్స్ అవి కూడా పెరుగు స్టోర్ చేసుకోవడానికి. ఇది యాక్చువల్గా మనం ఇప్పుడు చూసింది మన ఇంట్లో కూడా ఉంది. ఇక్కడ హ్యాపీగా వాళ్ళు ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తూ కాలుస్తూ ఉన్నారు. ఏంటంటే ఇక్కడ దాయాలాట ఆడుకుంటూ ఉన్నారు వాళ్ళు. వాళ్ళు చెప్పింది ఏంటంటే పక్కన పార్ట్స్ అంతా చేస్తున్నారు, వెళ్ళండి అని వాళ్ళే మనకు చెప్పారు. అక్కడంతా కూడా వాళ్ళు చేసే వాళ్ళ చిన్న చిన్న షీట్ హౌస్ లాగా వేసుకొని చేస్తున్నారు. చూసారా అన్నీ కూడా వరుసగా డ్రై చేసి పెట్టున్నారు. ఇంకా ఏమేమి వెరైటీస్ ఉన్నాయో అవన్నీ చూసి వచ్చేద్దాం, వచ్చేయండి. ఇక్కడ ఇంకొకళ్ళు చేస్తూ ఉన్నారు. సో నేను ముందు అంతా మొత్తం కూడా చేయికి బంకమట్టి అంతా అయిపోయింది, జిగురుగా ఉందన్నమాట. సో అది వాష్ చేసుకుని మళ్ళీ వచ్చాను. ఇక్కడ ఒక గ్లాస్ అయినా చేద్దామని చెప్పి సో ట్రై చేశాను, కానీ రాలేదు. లాస్ట్కి వాళ్ళు చేసిన వాళ్ళే గ్లాస్ చేసి ఇచ్చారు. అది నేను మీకు చూపించాను ఎలా ఏంటనేది. మిషన్ చూసారా లెఫ్ట్ సైడ్లో, ఇది మొత్తం కూడా మట్టిని బాగా మిక్స్ చేసి సాఫ్ట్గా వచ్చింది. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast. I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble
brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains at last, and to believe in what you got, it was built to last, yeah. Now that I've been put through hell, I never got anyone's help, I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Gonna learn the consequence of being incompetent. Mental health is confidence, dreams into modestness. I'm not here to save the day, that's for you to take away. I could play a million mind games, but instead I say something not illogical, something that is topical. Rub it on and watch it go, make yourself unstoppable. Dreams are irresponsible, but they're always possible. If you just believe, you could be so remarkable. Thoughts in my head, a collage and they spread. I'll be great one day, going off of my meds. No, I'm not giving up, no, I'm not giving in. I will make it to the top, taking off in the wind. I gotta make it, I'm saving every day to taste it. I'm patient, but my mind, it can hardly take it. I'm chasing a dream that I've had for several ages. A vacant, modern kingdom for the taking. Now that I've been put through hell, I never got anyone's help, I had to do it all myself. పోయింది. దానికి అడుగుతూ ఉన్నాను అతన్ని, ఎందుకు అలా అయిందంటే, ఒకసారి కాలకున్నా అలా అవుతుంది, లేదా ముందు మీరు దాన్ని ఫస్ట్ 2 రోజులు నీళ్ళల్లో నానబెట్టాలి, తర్వాత గంజి, అన్నం వార్చిన గంజి పోసి పెట్టి, తర్వాత దానిపైన లైట్గా ఆయిల్ అప్లై చేసి, తర్వాత మీరు ఫస్ట్ సిమ్లోనే వండుకోవాలి అని చెప్పి ఆ ప్రాసెస్ అంతా చెప్తూ ఉన్నాడు. సో అలా అప్పుడే మీకు ఆ కుండ అనేది పగలకుండా ఉంటుంది. నార్మల్గా అయితే డైరెక్ట్గా మనం పొయ్యి మీద పెట్టినట్లయితే ఫట్ని పగిలిపోతుంది అని చెప్పి తను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. నాకు ఆ బాండలి మళ్ళీ మనం తీసుకుందామంటే, కాకపోతే నేను కొనలేదు, ఎందుకంటే నా దగ్గర అన్నీ కూడా ఉన్నాయి బాండలి, ఒక చేపల కూర దబర లాంటివి, తర్వాత కొన్ని నేను కొనున్నాను ముందు, అందువల్ల నేను ఏం కొనలేదు, జస్ట్ ఒకసారి మీకు చూపించడం.